హలో హాయ్ అండి. అందరికీ శుభోదయం. పాలక్ పన్నీరు ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు కూడా తక్కువేనండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సరిపోతుంది. రొట్టెల్లోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. పాలకూర నీట్గా వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, 2 మినిట్స్ చాలండి. మరీ ఎక్కువ ఉడికితే కలర్ చేంజ్ అవుతుంది పాలకూర. కొద్దిగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. అలా సాఫ్ట్గా కావాలండి, అంతే. కూల్ వాటర్లో తీసి పెట్టుకోవాలి. అవి కూల్ వాటర్ అండి. కూల్ వాటర్లో తీసి పెట్టుకుంటే పాలకూర చేంజ్ కాకుండా ఉంటుంది. కలరు గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి. అప్పుడే చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. కూల్ వాటర్లో కడిగేసుకోవాలండి మళ్ళీ ఒకసారి. అలా తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి. పాలకూర కూల్ వాటర్లో తీసుకున్న తర్వాత అలా మిక్సీ వేసుకొని కూల్గా అయినప్పుడే మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి. పాలకూరలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. అది పక్కకు పెట్టుకోవాలి. అలా మిక్స్ చేసుకొని అలా తగినంత ఆయిల్ వేసుకొని పెనంలో హీటెక్కిన తర్వాత ఎల్లిగడ్డలు అలా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే టేస్ట్ బాగుంటుంది. ఎంత ఎక్కువైతే అంత తీసుకోండి. ఎంత ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది. ఎల్లిగడ్డ, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్లో అవసరం లేదు. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే చాలు. పాలకూరలో సాల్ట్ తక్కువ పడుద్దండి. కావాలంటే చూసి వేసుకోండి. కొంచెం తక్కువే వేసుకోండి. పచ్చిమిర్చి వేగనవసరం లేదండి. ఊరికే అలా వేసుకున్న తర్వాత టమాటా జ్యూస్ వేసుకోవాలి. ఒక టమాటా తీసుకున్నానండి నేను. టమాటా జ్యూస్ టమాటా కూడా బాగా వేయించుకోవాలి. బాగా ఉడకాలండి. అలా ఉడికిన తర్వాత పసుపు తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా బాగా ఉడకాలండి. మనం మిక్స్ చేసుకున్నది పాలకూర, పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలండి. వేసుకొని చిన్న మంట మీదనే సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికితే బ్లాక్ కలర్లో అవుతుందండి, గ్రీనీ కలర్లో అవుతుంది. అలా బాగోదు. సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికితే కలర్ చేంజ్ కాదండి, గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లోనే ఉడికించుకోవాలి. అలా మొత్తము అట్లా కలుపుతూ సిమ్లోనే ఉడికించుకోవాలి. వెన్న వేసుకోండి. వెన్న ఉంటే వెన్న, లేకపోతే నెయ్యి అయినా పర్లేదండి. కొద్దిగా వెన్న వేసుకోవాలి.
పన్నీర్ ముక్కలు ఆ సైజులో కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవాలండి. అన్నీ అలా కట్ చేసుకొని పాలకూర ఉడుకుతూ ఉండగా అలా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సైజులో కట్ చేసుకున్నా నేను. మీ ఇష్టం అండి, మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. అలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. పన్నీర్ అంతా ఉడికిపోవాలి. అలా అంతా ఉడకపట్టిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవాలి. పాలకూర మొత్తం ఉడికిపోవాలండి. పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా. అలా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే పాలక్ పన్నీర్. థ్యాంక్స్ అండి.